అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాశ్వతంగా నాశనం చేయాలనేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారి 2 ఉగ్రవాద దినపత్రికల్లో ప్రతిరోజు రాసేటటువంటి వార్తలు, ప్రజల మెదడులోకి వాళ్ళు ఎక్కించేటటువంటి విషం. ఈరోజు ఎటువంటి వార్తలను రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించే ప్రయత్నం చేశారో ఒక్కసారి చూద్దాం. అసెంబ్లీ సాక్షిగా ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించినటువంటి కూటమి ఎమ్మెల్యేలు ఆడుతున్నటువంటి అబద్ధాలు. ఈ స్టేట్మెంట్ చూస్తే మీకే క్లియర్గా అర్థమైంది. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలకు ఒక్కటి కూడా తగ్గదు. ఇప్పటి వరకు 6,28,000 ఉద్యోగాలు ఇచ్చేశాడంట చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటి వరకు 6,28,000 ఉద్యోగాలు 20 నెలల కాలంలోనే కల్పించేశాడంట. సో రానున్న 40 నెలల కాలంలో ఇంకో 14 లక్షలు కల్పించేస్తాడంట. చంద్రబాబు నాయుడు గారు ఎంత పచ్చి అబద్ధాలు. 6 నెలల్లో, అది 20 నెలల్లో 6,28,000 ఉద్యోగాలు అంటే నెలకి మీరు చూస్తే 31,000 ఉద్యోగాలు, రోజుకి 1000 ఉద్యోగాల పైన ఇచ్చేశాడంట చంద్రబాబు నాయుడు గారు. రోజుకి 1000 ఉద్యోగాలు. అసలు ఈ నమ్మశక్యంగా ఉండాలి కదా చెప్పడానికి. ఎక్కడిచ్చారు చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతా ఉన్నా. మీరు చెప్పిన దాంట్లోనే అడ్డంగా దొరికిపోతారు. ఒకసారి చూడండి. చదువుతున్న యువత ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకు తరలిపోయారు. కొందరు గంజాయి మత్తి పదార్థాలకు బానిసయ్యారు. దారుణాతి దారుణమైన మాటలయ్యా. మేము వచ్చాక పారిశ్రామిక వృద్ధిని ఉద్యోగాలని గాడిని పెట్టాం. ఎంఎస్ఎంఈలో 2,48,906 ఉద్యోగాలు ఇచ్చేశాడంట. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 ఉద్యోగాలు ఇచ్చేశాడంట 20 నెలల కాలంలో. పరిశ్రమల ద్వారా 95,174 ఉద్యోగాలు ఇచ్చేశాడంట. పరిశ్రమల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా 64,035 ఉద్యోగాలు ఇచ్చేశాడంట. అంటే వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్కల ప్రకారం. మెగా డిఎస్సి కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ద్వారా 30,592 ఇచ్చేశాడంట. నెట్ క్యాప్ ద్వారా 20,393 ఇచ్చాడంట. ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల ద్వారా 13,846 ఉద్యోగాలు ఇచ్చేశాడంట. పర్యాటక రంగంలో 5,028 ఉద్యోగాలు ఇచ్చేశాడంట. మైన్స్ అండ్ జియాలజీలో 3,220 ఉద్యోగాలు ఇచ్చేశాడంట. ఇలా మొత్తం 6,28,327 ఉద్యోగాలు కల్పించేశాడంట. పచ్చి అబద్ధాలు, పచ్చి దగాగాకి. ఇదేంటి? పరిశ్రమల ద్వారా 96,000 ఉద్యోగాలు ఇప్పటికి ఇచ్చేశారా? ఏ పరిశ్రమ ద్వారా ఏ ఉద్యోగం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,000 ఉద్యోగాలు ఎక్కడిచ్చారో ఒకసారి రిలీజ్ చేయండి. ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా 64 ఉద్యోగాలంట. మెగా డిఎస్సి అని కానిస్టేబుల్ ద్వారా 64,000 ఉద్యోగాలు అంటారు. కానిస్టేబుల్కి సంబంధించి జగన్ గారు ఇచ్చినటువంటి 6,100 నోటిఫికేషనే కదా మీరు భర్తీ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే 2022లో 6,100 పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ని 2023 జనవరి 22న కండక్ట్ చేస్తే తర్వాత అది కోర్టులో ఉండటం వల్ల మీరు మొన్న 2025 సంవత్సరంలో మెయిన్స్ కండక్ట్ చేశారు. అది మీరు ఇచ్చింది కాదు. 2, ఒక్కటంటే ఒక ఉద్యోగం డిఎస్సి జగన్ గారు ఇవ్వలేదని అబద్ధాలు. మీరు అధికారంలో ఉన్నప్పుడు భర్తీ చేయనటువంటి 98 డిఎస్సి 4,059 ఉద్యోగాలు జగన్ గారు పోస్టింగ్లు ఇచ్చారు. 2008 డిఎస్సి 2,193 పోస్టులు, 2018 డిఎస్సి 6,954 పోస్టులు, 2019 స్పెషల్ డిఎస్సి 602 పోస్టులు, కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు 1,200. మళ్ళీ మేము అధికారంలో ఉన్నప్పుడు 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు 2024 డిసెంబర్ 2024. మరి 2024 డిఎస్సి దాంట్లోనే మీరు మెగా డిఎస్సి అని చెప్పి మా 6,000 పోస్టులు, మీరు 10,000 పోస్టులు కలిపి 16,000 పోస్టులు. అంటే మీరు అదనంగా ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 10,000. 20 నెలల కాలంలో మీరు 10,000 డిఎస్సి ఉద్యోగాలు ఇస్తే కేవలం 10,000. జగన్ గారు 6,000తో కలుపుకుంటే 16,000. సో కేవలం 10,000 ఇచ్చి 10,000 ఉద్యోగాలు 20 నెలల కాలంలో ఇచ్చి తీసేసిన లెక్క చెప్పరే. జగన్ గారు ఉన్నప్పుడు ఏదైతే ప్రభుత్వ రంగానికి సంబంధించి ఏదైతే 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం ప్రభుత్వ రంగంలో, అలానే ఆప్కాస్ ద్వారా 96,000 ఉద్యోగాలు అంటే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా, ఆర్టీసీని 58,000 మందిని ప్రభుత్వంలో తీసుకోవటం, 6 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం నుంచి జీతాలు ఇచ్చాం. అదనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2,50,000 వాలంటీర్లు, మళ్ళీ ఎంఎస్ఎంఈల ద్వారా 32,79,970, భారీ పరిశ్రమల ద్వారా 1,00,000 ఉద్యోగాలు. జగన్ గారు హయాంలో 5 సంవత్సరాల్లో భారీ పరిశ్రమల ద్వారా 1,00,000 ఉద్యోగాలు. ఇట్లా మొత్తంగా చూసుకుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు దాదాపు 58 లక్షలు జగన్ గారు ఉన్నప్పుడు ఇచ్చింది. ఇంత చేస్తే నువ్వు విధ్వంసం అని మాట్లాడి నువ్వేం ఇక్కడ ఒక్కటి కూడా చేయకుండా అక్కడిన్ని ఇచ్చామని చెప్పి పేపర్ల మీద మాట్లాడటమేంటి చంద్రబాబు నాయుడు గారు? దారుణం కదా ఇది. సో చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలని మరొకసారి అసెంబ్లీలో మాట్లాడి అడ్డంగా దొరికిపోయాడని మాత్రం క్లియర్గా చెప్పొచ్చు.
99 పైసలకి స్థలం అంటే మొదట ఆలోచించాను, ఇప్పుడు వర్కౌట్ అవుతుందంట. ఎవరికి వర్కౌట్ అవుతుంది? మీ బినామీలుగా దోచిపెడతానికి వర్కౌట్ అవుతుందా? ఈ భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడైనా 99 పైసలకి ఎకరం ఉందా? అసలు వాళ్ళ 10,000కి 50,000 కన్నా ఎకరం ఉందా? కానీ మీరేం ఇక్కడ అడ్డగోలుగా దోచిపెడతాం ఈ బినామీ కంపెనీలకి. అసెంబ్లీ సాక్షిగా మరోసారి ప్రజల్ని మోసం, పచ్చి అబద్ధాలు, ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా మొత్తం ఇచ్చేసామని చెప్పి మళ్ళీ మరొకసారి ప్రజల్ని, నిరుద్యోగుల్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారనేది క్లియర్. హిందూ సమాజంపై జగన్ కక్ష, లడ్డు కల్తీ జరిగిందని నివేదికలు ఉన్నాయి, అవసరమైతే తాళ్ళు తెచ్చి కట్టేసి వారిని సభలోనే ఉంచాలి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలంట తాడు తెచ్చి కట్టేసి సభలోనే ఉంచాలంట. మీకు తాడులు సరిపోవు కదా అచ్చెన్నాయుడు గారు, నేను అనొచ్చు ఆ మాట? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు సన్నగానే ఉన్నారు, వాళ్ళకి తాడులు కట్టేస్తారు వాళ్ళని కూర్చోబెట్టి. మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? జగన్ మొదటి ముద్దాయి అనురాధ, ఏం ఒక కల్తీ నిజం జరిగింది మహాపాపం, లడ్డూ ప్రసాదంపై కల్తీ నెయ్యి వినియోగంపై ప్రభుత్వం నోటు, జంతువు కొవ్వు కలిసిందని చెప్పి ఎన్డీడీబీ సీఎల్ఎఫ్ నివేదిక యాడ్ చెప్పారు, గొడ్డు కొవ్వు పంది కొవ్వు అని చెప్పి మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి తారుమారు. దేవుడు వదిలిపెట్టడు, లడ్డు కల్తీపై లఘు చర్చలో మంత్రిలోకి ఖచ్చితంగా దేవుడు వదిలిపెట్టడు, ఇది జరిగిద్ది. క్రిస్టియన్ వ్యాఖ్యలు, అచ్చెన్న క్షమాపణలు. ఎంత దారుణం అంటే శాసనమండలి చైర్మన్ గారిని క్రిస్టియన్ అని చెప్పి నిన్న మాట్లాడటం. సో మళ్ళీ దాని తర్వాత గట్టిగా అందరూ నిందించేటప్పటికి మళ్ళీ సారీ చెప్పటం. అచ్చెన్నాయుడు గారు, నేను ఒకటి అడుగుతా ఉన్నా, మనం బాడీ పెరగగానే మనకు సరిపోదు, ఎవరికైనా బ్రెయిన్ పెరగాలి. అచ్చొచ్చినటువంటి మత విద్వేషాన్ని మీరు రెచ్చగొడతా ఉన్నారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మీరు అచ్చెన్నాయుడు గారు కదా, అందుకనే మాట్లాడితే క్రిస్టియన్నో, జగన్ గారు క్రిస్టియన్నో అయితే ఏంటయ్యా? మీరు ఫీజు రింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదంటే జగన్ గారు క్రిస్టియన్నో. అయ్యా మీరు ఆరోగ్యశ్రీకి ఎందుకు మీరు హాస్పిటల్కి డబ్బులు చెల్లించట్లేదంటే జగన్ గారు క్రిస్టియన్నో. అయ్యా ఎందుకు ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తానంటే జగన్ గారు క్రిస్టియన్నో. అయ్యా ఎందుకు ఉన్న ఉద్యోగాలను పీకేశారు వాలంటీర్లు అంటే జగన్ గారు క్రిస్టియన్నో. మాట్లాడితే జగన్ గారు క్రిస్టియన్నో. అవును జగన్ గారు క్రిస్టియన్నే అయితే ఏమొచ్చింది? జగన్ క్రైస్తవుడే అయితే ఏంటి? ఇప్పుడు ఎవరి మతం వాళ్ళది, వచ్చినటువంటి నష్టం ఏంటి? జగన్ గారు క్రైస్తవుడే, కానీ మీలాగా జంతువులు కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు కలిసింది అని చెప్పి తిరుమల లడ్డు మీద ఎప్పుడు మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడే, కానీ మీలాగా బూట్లు వేసుకొని పూజలు చేయలే ఎప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడే, కానీ మీలాగా ఎప్పుడు ఏదైతే 42 గుళ్ళు కోల్చలా. జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడే, కానీ గోదావరి పుష్కరాల పేరుతో 29 మంది చంపేలా. జగన్ గారు క్రైస్తవుడే, కానీ తిరుమలలో తొక్కిసలాట జరగలే అన్నప్పుడు ఎప్పుడు. జగన్ గారు క్రైస్తవుడే, కాశీ బుగ్గలో ఎప్పుడు తొక్కిసలాట జరగలే అన్నప్పుడు. జగన్ గారు క్రైస్తవుడే, ఆయన ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఏదైతే ఏ గుడి కోల్చలా, మీలాగా 42 గుళ్ళు కోల్చలా. జగన్ గారు క్రైస్తవుడేనయ్యా అయితే ఏంటి? తిరుమలకు సంబంధించి టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ పెట్టి దాదాపు 3,000 పైగా ఆలయాలు నిర్మించాడు. జగన్ గారు క్రైస్తవుడు అయి ఉండొచ్చు. జగన్ గారు క్రైస్తవుడే, కానీ ఏ రోజు కూడా హిందూ మతాన్ని అవమానపరచలేదు. మీరు మాత్రం పేరుకు హిందువులు, ప్రతిరోజు మీరు చెప్పేది గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, బాత్రూంలో యాసిడ్. మనిషి పుట్టినాడు అవ్వడం మీలాగా మాట్లాడలా. మళ్ళీ మీకు పేరుకు మీరు హిందువులు. చంద్రబాబు నాయుడు పేరుకి హిందూ, పవన్ కళ్యాణ్ పేరుకి హిందూ, బాత్రూంలో యాసిడ్, గొడ్డు కొవ్వు. వీళ్ళు మాట్లాడే మాట నోరు తెరిస్తే వీళ్ళు మాట్లాడే మాటలు లెగిసిన దగ్గర నుంచి 42 గుళ్ళను కూల్చి ఏదైతే తీసుకెళ్ళి చెత్తబొట్టులో పడేయలేదు విగ్రహాలని. మీరు హిందువులు కదా, చెప్పండి ఇప్పుడు సమాధానం. భగవద్గీతను ఎప్పుడు అవమానపరచలా. జగన్ గారు క్రైస్తవుడే, కానీ టీటీడీ చైర్మన్గా ఉండి ఏం చేస్తున్నారు? భగవద్గీత పిచ్చిది, పనికిరాందని మాట్లాడుతున్నారు. దేన్ని తీసుకొని కొట్టాలో చెప్పండి మీరే. మాట్లాడితే జగన్ గారు క్రైస్తవుడు. జగన్ గారు క్రైస్తవుడైనా ఏ రోజు హిందూ మత ఆచారాలని ఏదైతే ఎప్పుడు అవమానపరచలా. మీలాగా బూట్లు వేసుకొని పూజలు, బూట్లు వేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవటం, మీలాగా దొంగ నాటకాలు ఆడటం. జగన్ గారు క్రైస్తవుడే, కానీ ఎప్పుడు 746 జీవో 747 జీవో రద్దు చేస్తా అని చెప్పలా. మరి చంద్రబాబు నాయుడు అతిపెద్ద మహా హిందూ, తిరుమల 7 కొండలు తీసేసి
రెండు కొండల జీవో ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన 7 కొండల జీవోని రద్దు చేస్తే 2 కొండలుగా ఉంచుతానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అంతా నీచుడు ఇంకోటి ఉంటారా? మళ్ళీ మీరందరూ ఈరోజు హిందూ మతం, ఆయన క్రైస్తవుడు, ఈయన క్రైస్తవుడు, మీరు మాత్రం బూట్లు వేసుకొని పూజలు చేసేటటువంటి గొప్ప హిందువులు, గుళ్ళును కూల్చేటటువంటి గొప్ప హిందువులు, 310 సంవత్సరాల చరిత్ర కలిగిన లడ్డుని అవమానకర రీతిలో అసహ్యంగా ప్రజలందరికీ విరక్తి వచ్చేటట్టుగా మాట్లాడటం మీరు గొప్ప హిందువులు. మరి ఆయన ఏం క్రిస్టియన్, ఆయన ఏ రోజు కూడా పాపం లడ్డూలో కల్తీ కలిసిందని కూడా మాట్లాడాల. ఇప్పుడు చెప్పండి, జనం ప్రాణాలతో జగన్ చెలగాటం, ఆయన హయాంలో అతి భారీ మద్యం కుంభకోణం, సీఎం నాసి మద్యానికి 30,000 మంది బలైనట్లు నివేదిక, ఎక్సైజ్ శాఖను ఇప్పుడు ప్రక్షాళన చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీ నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప ఇంకోటి ఉండదా? జగన్ గారి హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందా? చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ప్రభుత్వానికి సవాలు విసురుతా ఉన్నా, మీ కూటమి ప్రభుత్వానికి నిజంగా మగతనం ఉంటే, మార్క్ మై వర్డ్స్, మీ కూటమి ప్రభుత్వానికి మగతనం ఉంటే 2014 నుంచి ఇప్పుడు 2020 దాకా 26 దాకా 2014 నుంచి 2026 దాకా ఎంటైర్ మద్యం పాలసీ మీద, మద్యం అమ్మకాల మీద సిబిఐ విచారణకి సిద్ధమా? మేము సిద్ధం. లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడదామా? ఎవరి హయాంలో మద్యం కుంభకోణం జరిగిందో తేలుస్తారు. ఊరక మీరు మీ ఇన్వెస్టిగేషన్ టీంని ఒకటి పెట్టుకొని, సిఐటి సిట్ చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం అని ఒకటి పెట్టుకొని ఏదో నలుగురిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తే కుంభకోణం జరగదు. సో అందరికీ బెయిల్ వచ్చేసినాయి. సో ఎక్కడా కూడా మీకు ప్రూఫ్ లేదు, ఎందుకంటే మీరు చేస్తున్న ఫాల్స్ ఎలిగేషన్స్ కాబట్టి. 30,000 మంది చనిపోయారా? ఏది లిస్ట్ తీయండి, ఎక్కడ 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 చూపించండి. నోరు తెరిస్తే అబద్ధాలు కాదు, ప్రూఫ్లు కావాలి. మీకు నోరు తెరిస్తే అబద్ధాలు, మేమేం నోరు తెరిస్తే ప్రూఫ్లు చూపిస్తాం. మీకేం నోరు తెరిస్తే అబద్ధాలు, ఒక్కదానికి ఎవిడెన్స్ ఉండదు. 30,000 మంది చచ్చిపోయారా? ఇప్పుడు మీ హయాంలో చచ్చిపోతున్నారేమో. 99 రూపాయల సుమో విస్కీ, 99 రూపాయల షార్ట్ విస్కీ, బ్రహ్మాండమైన పేర్లు, బ్రహ్మాండమైన మందు కదా. 99 రూపాయల బ్రాందీ, ట్రాపికోనా, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ బ్రాందీ, కేరళ మాల్టెడ్ విస్కీ, కేరళలో కూడా ఉన్నాయి, ఆంధ్రాలో ఉంటాయి మీ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్లు. వీటి గురించి చెప్పండి. ప్రతిరోజు ఏదో ఒక విధంగా అబద్ధాలు, ప్రతిదీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పాలి, అదే నిజమని చెప్పి చూపించాలి. ఇంత మించి ఏమైనా ఉందా? కొద్దిగన్నా మీకు సిగ్గుండాలండి చంద్రబాబు నాయుడు గారు ఇంకా మాట్లాడటానికి. మీకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అచ్చెన్న, కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రశంస. అచ్చెన్నాయుడు విజయం సాధించారని, బుధవారం నాటి సభలో ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారని కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రశంసించారు. జగన్ క్రైస్తవుడా హిందువా అన్న అంశంపై స్పష్టత ఇచ్చిన తర్వాత వైసీపీ సభ్యులు సభలో మాట్లాడాలన్నారు. అందుకని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారంటే ఆయనకి. ఎంత నిస్సిగ్గుగా, అసలు మీ దుంపల్లాగా మీకు సిగ్గట్టలేదు. ఏం బతుకులు బతుకుతున్నారు? అచ్చెన్నాయుడు గారు నిన్న అచ్చోసి మాట్లాడితే అసెంబ్లీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారా? మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఇంకేమైనా కప్పులు ఉంటే అవి కూడా ఇచ్చేయండి. చిన్న ఆయన పట్టుకోండి, చేతి సరిపో. పెద్ద ఏమైనా ఉంటే ఇవ్వండి, పెద్ద పెద్ద గదలు లాంటివి. నిన్న శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు గారిని, ఆయన పక్కా హిందువు, ఆయన ఉద్దేశించి నువ్వు క్రైస్తవుడు అని చెప్పి మాట్లాడితే, నేను అసెంబ్లీలో అడిగిన దానికి కాకుండా ఏదైతే అడగని దానికి సంబంధం లేని దానికి పెద్ద పెద్దగా రంకెలేస్తంటే వచ్చి అచ్చెన్నాయుడు గారు నేను పెద్ద పెద్ద రంకెలేసారు, కేకలేశారని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారంట. ఇదండి కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పనితీరు. అచ్చెన్నాయుడు గారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారంట రంకెలేసినందుకు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల్లో తిరుగుతూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నటువంటి ఆ 2 గాలి పత్రికలకి ప్రతిరోజు ఏడుపే. మీ ఏడుపులే జగన్ గారికి శ్రీరామ రక్ష. జగన్ గారిని చూసి ఏడవకండ్రా. మిస్టర్ ఆంధ్రజ్యోతి, మిస్టర్ ఈనాడు, మీరు రాసే రాతలే మాకు శ్రీరామ రక్ష. ఎందుకు ఇక్కడ చూడండి, మర్రిపాలెం ఎన్ఏడి జంక్షన్ వద్ద రోడ్డు పొడవునా నిలిచిపోయిన వాహనాలు, మాజీ అయినా అవే తిప్పలు. జగన్ పర్యటనలో విశాఖ పోలీసుల అత్యుత్సాహం. ఆయన ఎయిర్పోర్ట్లో బయలుదేరడానికి ముందే బీఆర్టీఎస్ రోడ్లో వాహనాలు నిలిపివేత, మండుటెండలో వాహన చోదకులు అగచాట్లు. సో మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో రోడ్డు
మార్గంలో మర్రిపాలెంలోని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నివాసానికి వెళ్ళారు. సో వాహనాలు అక్కడ పోలీసులు నిలిపివేశారంట. సో ట్రాఫిక్ ఆగిపోయిందంట. వాహనదారులు ఏదైతే మండిపడ్డారంట. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఫోన్ చేసి చెప్పారు, అయ్యా మాకు ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది, మేము మండిపడుతున్నామని. అదే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు వస్తుంటే ట్రాఫిక్ ఆపుతున్నారు. ఆడ విలేజ్లో ఆడ ఎమ్మెల్యేలు ఎవరన్నా పోతుంటే మొత్తం ట్రాఫిక్ ఆపుతాం. మంత్రులు, షాడో ముఖ్యమంత్రి, మరి ఏం చెప్పవే? ఆయన Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి. అతనికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదకు ఉంటుంది. మీరు ఎన్ని రకాల ఏడుపులు ఏడిసినా సో జగన్ గారు వస్తుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే ఆయన చూస్తానికి వేలాదిగా ప్రజలు వస్తారు. పోలీసులు ఆపవసరలా, వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికెళ్తున్నా ప్రజలు వస్తారు. మీ మొహాలు చూసి ఎవరు రారు కదా, అందుకని ఏడుపులు అనమాట. మీకు ప్రతిరోజు ఏడుపు కొట్టు వార్తలు, వీళ్ళ బతుకులు.